బ్రేకింగ్ న్యూస్ మీడియా చిట్ చాట్ లో మంత్రి కొండా సురేఖ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కొందరు రెడ్లు తమ ఆధిపత్యాన్ని గండకొట్టేలా లాబియింగ్లు చేస్తున్నారని చెప్పుకొచ్చారామె. తనదంతా ఓపెన్ టైప్ అని, అయితే కొందరు దాన్ని వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి కొండా సురేఖ. అయితే తాను నాగార్జున విషయంలో అన్నమాట వేరు, ఆపై దానిపై వివాదంగా చిత్రీకరించిన తీరే వేరని అసంతృప్తి వ్యక్తం చేశారు. మేడారం పనులపై పొంగులేటిని సీఎం ఫోకస్ చేయమనడం తనకు తెలుసని, అయితే నా శాఖలో ఏం జరుగుతుందో నాకు నా సెక్రటరీ నోటీసులో ఉండాలన్నది తన అభితంగా చెప్పుకొచ్చారామె. మంత్రిగా నేను ఏం చేసినా దాన్ని ఒక వివాదంగా మలుస్తున్నారు. దీంతో మౌనంగా నా శాఖ పనులు నేను చేసుకుంటూ వెళ్తున్నా, అందుకే నా మీడియా అప్డేట్స్ తక్కువ ఉంటాయని క్లారిటీ ఇచ్చారు సురేఖ. ఎవరినో ఏదో చేయడానికి తనేమీ లాబియింగులు చేయనని, అసలు ఆలోచనే తనకు లేదని కూడా చెప్పారు మంత్రి కొండా సురేఖ. అటు మీడియా వేదికగా కూడా కొండా సురేఖ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. సో తన పని తాను చేసుకుపోతాను తప్ప ఎవరేమనుకున్నా కూడా తను పట్టించుకోను అన్నట్లుగా కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో తను ఏది మాట్లాడినా కూడా ఒక కాంట్రవర్సీగా బయట దాన్ని మలుచుకుంటున్నారని, అలాంటి వాటిపై నేను స్పందించలేనంటూ కూడా తను చెప్పుకొచ్చారు. అయితే ఏదైతే అటు నాగార్జునపై తను చేసిన కామెంట్స్ వేరు, బయటకు వచ్చిన తీరు అలాగే ఇప్పుడు పొంగులేటి విషయంలో కూడా జరిగింది. సో ప్రతిదాన్ని కూడా నేను అన్ని పరిగణలోకి తీసుకుని అన్నిటి మీద స్పందించలేను, సో నేను ఏది కావాలి అదే చేస్తానంటూ కూడా తను చెప్పుకొస్తున్న తీరు అయితే మనం చూస్తున్నాము. అయితే ప్రతి దాన్ని కూడా వివాదంగా చిత్రీకరిస్తున్నారు. సో ఇలాంటి పనులు మానుకోవాలంటూ కూడా మంత్రి కొండా సురేఖ అయితే చెప్పడం జరిగింది. సో ఏదైనా కార్యక్రమానికి రాకపోయినా కూడా తనకైతే కొన్ని సడన్ పనులు వచ్చినప్పుడు వాటిని మార్చుకోవడం జరుగుతుంది. సో దానికి అటు మేడారం సమ్మక్క సారక్క ఆ ప్లేస్ కి సంబంధించి కూడా కొన్ని కాంట్రవర్సీస్ అయితే నడుస్తున్నాయి. సో దానిపై కూడా ఆమె స్పందించారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు చెప్పండి, ఎటుకలకైతే మంత్రి కొండా సురేఖ అయితే జరుగుతున్న వివాదంపై స్పందించారు. సో ప్రతి దాన్ని కూడా కేవలం కొంతమంది కాంట్రవర్సీ చేస్తున్నారు అన్నట్టుగా కూడా చెప్పడం మనం చూస్తున్నాము. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఆమె రియాక్షన్ ఏమనుకోవచ్చు? తాను బహిరంగంగా మీడియా ముఖంగా మాట్లాడడానికి ఆమె వింపత చూపినా కూడా తాను వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు మాత్రం తన ఆవేదన అంతా కూడా బయట పెట్టడం జరిగింది. ప్రధానంగా మేడారం టెండర్ల విషయంలోనే మీ మధ్య గ్యాప్ పెరిగిందా అని అడిగినటువంటి ప్రశ్నకు, అసలు మేడారం టెండర్లు 3 ప్రధాన కంపెనీలు వేశాయి, దాంతో నాకు ఎటువంటి సమస్య లేదు, దాంట్లో భిన్నాభిప్రాయం కూడా లేవని చెప్తేనే తన శాఖకు సంబంధించి ఏ పనైనా కూడా పూర్తిగా పారదర్శకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది దేవాదాయ శాఖ కాబట్టి తనకు దేవునిపై నమ్మకం ఉంది. దేవాదాయ శాఖలో ఎటువంటి లోటుపాట్లు కానీ అక్రమాలు జరగవద్దని కోరుకుంటున్నానంటూ కూడా ఆమె కొన్ని ఒత్తిపట్టి అంటే దీన్ని బట్టి చూస్తే దేవాదాయ శాఖలో తనకు తెలియకుండానే కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి, తన వేరే వాళ్ళ ఆజమాయిషీ కొనసాగుతున్నటువంటి వర్షం తాను చెప్పారు. అయితే ఎవరి ఇన్వాల్వ్మెంట్ వల్ల దేవాదాయ శాఖలో అక్రమాలు జరుగుతున్నాయని అడిగిన ప్రశ్నకు తాను సైలెంట్ గా సమాధానం ఇవ్వలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే తాను కొంతమంది మంత్రులతో ఈ మధ్య వీడియో తీసుకున్నటువంటి అంశం తన ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు కాబట్టి ఈ కారణాలతోనే తాను సైలెంట్ గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ప్రధానంగా అటు మేడారం డెవలప్మెంట్ కి సంబంధించి కూడా అటు 71,82,00,000లకు సంబంధించి టెండర్ 8వ తేదీతోనే గడువు ముగిసింది. ఈ టెండర్ వేసే అంశం లోపల తన సెక్రటరీకి కూడా విషయం తెలియకుండానే కొంతమంది లాబింగ్ చేస్తున్నారు. సో అందుకే కొన్ని విషయాలు బయటకు చెప్పలేకపోతున్నందుకు కూడా ఆమె మాట్లాడారు. దీన్ని బట్టి చూస్తే టెండర్ల అంశం లోపల ఇతర మంత్రుల జోక్యం అయితే నడిచింది అనేటువంటిది తాను తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రతి అంశాన్ని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన తర్వాతనే తాను మాట్లాడుతున్నానంటూ కూడా కొండా సురేఖ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే గత కొద్ది రోజుల నుంచి తాను రెడ్ల వర్గము తాను కొంత టార్గెట్ చేస్తున్నారు, తన ప్రాబల్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆమె వ్యాఖ్యలు చేశారు. అంటే వరంగల్ సంబంధించి గతంలో దాదాపు 3 ఎమ్మెల్యేలతో తను సఖ్యతగా లేకుండా కొంత వైరం కూడా నడిచింది. ఇద్దరి మధ్య అటు పోటాపోటీగా ఇద్దరి మధ్య కూడా కొన్ని కామెంట్స్ నడిచాయి. దీన్ని బట్టి చూస్తే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రస్తుతము పొంగులేటి సంబంధించి కూడా వీళ్ళంతా కూడా ఒక టీమ్ గా ఏర్పడి తాను కావాలని ఇబ్బందులు పెడుతున్నారనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇక ఢిల్లీకి తాను లేఖ రాసారా కంప్లైంట్ చేసిన అంశానికి ఎవరికి లేఖలు రాయాల్సిన అవసరం లేదు, కానీ అధిష్టానం దృష్టికి మాత్రం ప్రతి అంశాన్ని తీసుకెళ్తానంటూ చెప్పడం బట్టి చూస్తే ఏఐసిసి అధిష్టానం పెద్దల వద్ద కూడా ఈ యొక్క జరుగుతున్నటువంటి అంశాలు తన శాఖలో ఇతర మంత్రుల జోక్యానికి సంబంధించిన అంశంపై కూడా
తాను ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతం బహిరంగంగా ఏది మాట్లాడు, ఎందుకంటే గతం నుంచి అటు సమంత నాగార్జున విషయంలోనూ కూడా తన వ్యాఖ్యలు చేసి దాన్ని వక్రీకరించారు. మీడియా కారణంగానే తాను పూర్తిగా ఇతర మంత్రులకు టార్గెట్ అయ్యానంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేయడం బట్టి చూస్తే ఇక బహిరంగంగా తాను ఏ రోజు కూడా దేని విషయాన్ని మాట్లాడారు. కానీ అధిష్టానం దృష్టికి మాత్రం ప్రతి ఒక్క అంశాన్ని తీసుకెళ్తాను, అది తనకు అనుకూలమైన వ్యతిరేకమైన అధిష్టానం దృష్టి తీసుకున్న తర్వాతనే తాను ముందుకెళ్తాను. తన దేవాదాయానికి సంబంధించి ఏ పనిలో ఎవరు జోక్యం చేసుకున్నా కూడా సహించేది లేదు, ఎందుకంటే అక్రమాలకు పాల్పడుతున్నారు వచ్చిన ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా అంటూ తన వ్యాఖ్యానిస్తూ దీన్ని బట్టి చూస్తే ఎవరెవరు ఎమ్మెల్యేలా లేకుంటే తన సహచర మంత్రులు తన శాఖలో ఇన్వాల్వ్ అవుతున్నారా, తనకు సంబంధించి దేవాదాయ శాఖ నుంచి ట్రాన్స్ఫర్ల విషయంలో కూడా ఇతర మంత్రుల జోక్యం పెరుగుతుందంటూ కూడా ఆమె వ్యాఖ్యానం. దీన్ని బట్టి చూస్తే గత 2 నెలల నుంచి కూడా కొన్ని ట్రాన్స్ఫర్స్ జరిగాయి దేవాదాయ శాఖలో. సో వాటిలో కూడా ఇతర మంత్రులు ఇన్వాల్వ్ అయ్యారు. సో అందుకే తాను కూడా తన శాఖ పైన పెత్తనం చేసే విషయం లోపల తనకు కావాలని టార్గెట్ చేస్తున్నారంటూ కూడా ఆమె కొంత ఆవేదనతో మాట్లాడే పరిస్థితిలో దీనికి సంబంధించి ఇప్పటికీ అధిష్టాన దృష్టికి అన్ని విషయాలు తీసుకెళ్ళినా కూడా ఇప్పటి వరకు జోక్యం చేసుకున్నటువంటి మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ మా అధిష్టానం మందించలేదు కాబట్టి ఏఐసీసీ వద్దకు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే తన శాఖను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తనపై ఉంది అంటూ కూడా సురేఖ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సో మొత్తానికైతే ఈ ఏపీతో ఢిల్లీ వద్దకైతే చేరినట్లా కూడా సురేఖ వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇక స్టేట్ లో ఉన్నటువంటి టీపీసీ కమిటీ ఈ యొక్క వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ ఇద్దరి మధ్యన ఒక సయోధ్యను కుదిరితే ప్రయత్నం చేస్తున్నా, లేకుంటే కొండా సురేఖను కావాలని టార్గెట్ చేస్తున్నారనేది కూడా కొంత తేలాల్సి అయితే ఉంది. ఏఐసీ పెద్దల వద్ద కనుక ఈ విషయం వెళ్తే పూర్తిగా ఏం చేయబోతుంది అధిష్టానం, ఢిల్లీ అధిష్టానం అని కూడా చూడాల్సింది. మొత్తానికి కొండా సురేఖ చిట్చాట్లోనైనా ఈ విధంగా తన ఆవేదన బయటపెట్టడం చూస్తే మాత్రం తాను కంపల్సరీ అటు ఎమ్మెల్యేలతోనూ అదేవిధంగా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతోనూ అదేవిధంగా తన సహచర మంత్రులతోనూ కూడా కొంత గ్యాప్ అయితే ఉంది. అది కంపల్సరిగా తాను ఆ గ్యాప్ ను కంపల్సరీ మెయింటైన్ చేస్తున్నాను. ఇక అధిష్టానం కలగజేసుకుంటేనే తప్ప దీనికి ఒక సొల్యూషన్ దొరకనేటువంటి ఆలోచన కొండా సురేఖ మాటలు అయితే వ్యక్తం. ఇంకా దీనిపై అధిష్టానం ఏం చేయబోతున్నది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. అట్లా ఎస్వేనో అయితే ఒక పక్కన మిగతా మంత్రివర్గం కూడా ఘటనకు సంబంధించి స్పందించింది. సో మేమంతా ఒక ఫ్యామిలీ, ఎలాంటి మా మధ్య అభియోగాలు లేవు, అందరూ కలిసిమెలిసి ఉంటామంటూ కూడా పక్కన అటు మహేష్ గౌడ్తో సహా పొన్నం ప్రభాకర్ కూడా చెప్పుకొచ్చారు. సో అయితే ఇప్పుడు ఆ కొండా సురేఖ అయితే కొంతమంది రెడ్లను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడింది. సో ఎవరికి కౌంటర్లు ఇచ్చింది అనుకోవచ్చు. సో ఇది ఇంకా ఏమన్నా రాజకీయ పరంగా ఇంకా చిక్కులు పడే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత సురేఖతో ఎటువంటి విభేదాలు లేవు, మళ్ళీ ఒకసారి రివ్యూకి వచ్చినప్పుడు సురేఖతో కలిసి వస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే తనకు ఎవరితో గ్యాప్ లేదంటూ కూడా ఆయన అక్కడనే వివరణ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజున మీడియా సమావేశంలో అటు కాంగ్రెస్ భవన్లో మాట్లాడిన కొండా సురేఖ మాత్రం ఈ విషయంపై స్పందించడానికి వెనుకాడారు. అదేవిధంగా అసలు తాము ఎవరి మధ్య తనకు గ్యాప్ లేదని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. దీన్ని బట్టి చూస్తే కొండా సురేఖే కావాలని సహచర మంత్రులకు దూరంగా ఉంటున్నారు, వాళ్ళు చేసినటువంటి ఆ పనులతో తాను కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారంటూ కూడా కొంత తాను అలకబడినట్టుగానే తన ప్రవర్తన కనిపిస్తూ ఉంది. సో దీన్ని బట్టి చూస్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డే కాదు మరికొంతమంది వ్యక్తులు అటు హైదరాబాద్ వేదిక కూడా తన సెక్రటరీకి సంబంధించినటువంటి అంశాలు కూడా తనకు తెలియకుండా సెక్రటరీని తమకే రిపోర్ట్ చేయాలి, ఏదన్నా తమకే చెప్పాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాబట్టే సెక్రటరీకి తనకు కూడా తెలియకుండా తన శాఖ లోపల వేలు పెట్టినారు అనేటువంటిది కొండా సురేఖ. దీన్ని బట్టి చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి వరంగల్ సంబంధించిన పనుల విషయంలోనే ఇన్వాల్వ్ అవుతారు. సో అంటే తాను వరంగల్ దాటి హైదరాబాద్ దగ్గర కూడా ఆ సెక్రటేరియట్ పరిధిలో కూడా తన శాఖలో ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పిన దాన్ని బట్టి చూస్తే అటు పొంగులేటి కాకుండా మరి ఇతర మంత్రులు కూడా తన శాఖలో ఇన్వాల్వ్ అయిన అంశాన్ని కూడా అటు కొండా సురేఖ చెప్పినట్లయింది. సో దీన్ని బట్టి చూస్తే ఒక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రమే కాదు ఇతర మంత్రులు కూడా ఉన్నారనేటువంటిది కొండా సురేఖ మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రత్యేకంగా తాను రెడ్ల వర్గం అనేది మెన్షన్ చేయడం బట్టి చూస్తే మాత్రం రెడ్లకు సంబంధించిన మంత్రులు అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన రెడ్లకు సంబంధించిన ఎమ్మెల్యేలు, సో వీళ్ళంతా కావాలనే కలిసి తనపై దుష్ప్రచారం చేయడం, తను ఏం మాట్లాడినా కూడా దాన్ని ఒక కాంట్రవర్సీ అయ్యే విధంగా క్రియేట్ అయ్యే విధంగా చేస్తున్నారు. సో ఇదంతా కూడా అధిష్టానానికి తప్పుడు సంకేతాలు వెళ్లే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పారు. సో ఈ మంత్రులు ఎవరు, మిగతా మంత్రులు పొంగులేటి కాకుండా ఈ ఎమ్మెల్యేలు వరంగల్ ఎమ్మెల్యేలు కాకుండా మిగతా ఏ నాయకులు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారని కూడా కొండా సురేఖ నోటీసుకైనా బయటపడే అవకాశం అయితే ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ. సో ఏదైతే ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయని చెప్పాలి. కొంతమంది రెడ్లను టార్గెట్ చేస్తూ కూడా తను కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే తన శాఖకు తన పరిధిలో ఏం జరుగుతుందో అన్నీ తెలియాలంటూ కూడా ఆమె అయితే చెప్పుకొచ్చారు. నా శాఖలో ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దంటూ కూడా చెప్పుకొచ్చిన తీరు మనం చూస్తున్నాం. అయితే దీనిపై అధిష్టానానికి అన్ని వివరాలు కూడా అందజేస్తానంటూ చెప్పుకొస్తున్నారు. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఈ వాదం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా వేచి చూడాలి.